జై శ్రీరామ్ ప్రియ హిందూ బంధువులారా. నేను మీ అండకొండ రాముడు. ఈ రోజు మన మధ్యలో గోపి గారు ఉన్నారు, ఫణి రాజేష్ గారు ఉన్నారు ధర్మ పోరాటం నుంచి. అలాగే ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి అంశము చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా వాస్తవాలతో కూడినటువంటి చరిత్రలో పరంగా మనం చూసినటువంటి ఆధారాలతో సత్యాలతో ఈ రోజు మీ ముందు పెట్టడానికి మన మధ్యలోకి సహదేవ్ గారు రాబోతున్నారు. చాలా డాక్యుమెంటేషన్ తో చరిత్రతో కూడినటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియాలని, క్రైస్తవులు చేసే దురాగతాలను, గతంలో క్రైస్తవులు ఏం చేశారు, క్రైస్తవులు ఉన్నటువంటి అన్యమత ద్వేషాన్ని వీళ్ళు సమాజంలో మత ద్వేషాన్ని ఏ విధంగా రెచ్చగొడతారు, లేదంటే ఏ విధంగా చేస్తారనేటువంటిది మనం ఈ రోజు చూపించబోతున్నాము. చక్కగా ఈ లైవ్ కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని లింక్ షేర్ చేయండి. అలాగే ఈ చర్చ జరిగేటువంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో జరుగుతుంది. ఎవరైనా సరే కాలర్స్ వచ్చేసి నన్ను ఇబ్బంది పెట్టాకండి. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అండకొండ రాముడు అనౌన్స్ చేస్తారో కాలర్స్ రావాలని, అప్పుడే రావాలి. అంతకు మించి రావడానికి వీలు లేదనేది ఇది ఎవరైనా సరే క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు సహదేవ్ సార్ చెప్పేటువంటి టాపిక్ పైన మీరు మాట్లాడాలి. టాపిక్ దాటి వెళ్ళకూడదు. హిందువులారా గమనించండి, టాపిక్ దాటి ఒక అచ్చు కానీ ఒక పొల్లు కానీ అట్లా దొల్లకూడదు అనేటువంటి నియమంతో కలర్స్కి రావాలి. ఎవరు వచ్చినా కూడా నేను తీసుకోను, నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. సో సార్ గారు కూడా మన మధ్యలోకి వచ్చారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. శ్రీరామరాజ్యం నుంచి ధర్మపురాడు నుంచి మీకు స్వాగతం తెలియజేస్తున్నాము. మీ విలువైన సమయాన్ని, మీ మేధస్సుని కూడా ప్రజలకు ప్రేక్షకులతో పంచుకునబోతున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఓకే, వాయిస్ బాగానే ఉందండి? ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సార్. సో షేర్ స్క్రీన్ అడుగుతున్నాను. ఓకే, అడగండి సార్. స్క్రీన్ వచ్చిందా అండి? నాకు రిక్వెస్ట్. ఇంకా రాలేదు. షేర్ స్క్రీన్ అడిగాను, విండో అనా? ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వచ్చింది సార్. పవర్ పాయింట్ స్టార్ట్ అయిందండి? స్టార్ట్ అయింది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా సార్. సో ఇవాళ లైవ్ షోకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం. సో ఇవాళ మనం ఎన్నుకున్న టాపిక్ క్రైస్తవంలో అన్యమత ద్వేషం. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన మతాల నాగరికతల అణిచివేత అన్న టాపిక్ తీసుకున్నాము. ఆడియో ఓకే ఉందండి? ఆడియో వీడియో బాగానే ఉన్నాయి కదండి? ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ సార్. జూమ్ అనేది ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్. ఇది పీపీటీ అనేది ఫుల్ స్క్రీన్ ఉంటుంది. పీపీటీ నేను ఫుల్ స్క్రీన్ లో పెట్టాను. ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇది ఫుల్ స్క్రీన్. ఇప్పుడండి అంటే ఒక్క నిమిషము, ఇది మొదటిసారి కదా. సో ఓకే, ఇది లైన్లో ఉన్నాడు, ఒక్క నిమిషం చూసేద్దాము. యా, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చిందండి? ఒక్క నిమిషం సార్, మీకు నేను చెప్తాను. ఫుల్ స్క్రీన్ అని అంటే సార్ కంటిన్యూ చేయండి సార్. పెద్ద చేసుకుని చూస్తారులే మన వాళ్ళు. కంటిన్యూ సార్. ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఇచ్చాను, స్లైడ్ షో స్టార్ట్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి మీ స్ట్రీమ్. కరెక్ట్ గానే వస్తుంది, చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు సారీ,
ఓకేనండి, లెట్ వి స్టార్ట్. షెల్ వి స్టార్ట్? షూర్ సార్, డెఫినెట్లీ. ఇప్పుడు పర్ఫెక్ట్. ఓకే, డన్. సో ఈ క్రైస్తవ మతం, నేను కొన్ని స్లైడ్స్ తెలుగులో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం బైలింగ్వల్గా దీన్ని చేస్తాను నేను, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన మతాల నాగరికతల అణిచివేత క్రైస్తవం ప్రపంచంలో తన సిద్ధాంతాలు ఆలోచన బలంతో విస్తరించిందా, లేక చక్రవర్తుల అండతో ప్రాచీన మతాలు సంస్కృతులు నాగరికతలను అణిచివేసిందా అన్నది మన ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ మన ప్రెజెంటేషన్ ఇది. ఓకే, సో మనం ముందు ఒక ప్రజలకు తెలపాల్సిన ఒకటి ప్రశ్న సమాధానం ఏమిటంటే, హిందువులమైన మనము క్రైస్తవం గురించి, బైబిల్ గురించి, జీసస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అన్నది ప్రశ్న. మన పని మనం చేసుకుపోవచ్చు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారని అనుకోవచ్చు మనందరం కదండి. అవును. సో ఇప్పుడు మనం 2021 ఈ సంవత్సరం నుంచి 500 సంవత్సరాలు వెనక్కి వెళ్దాము. క్రైస్తవులు ఏం చేశారు మన దేశంలో చూద్దాము ఫస్ట్. ఓకే సార్. ఇది అక్టోబర్ మొదటి వారంలో మెడ్రాస్లో ఒక ప్రముఖ బ్యాంక్ బిల్డింగ్ ముందు పెట్టి ఫ్రీ బుక్స్ అని పెట్టారు. తమిళ్లో ఉన్నాయి. ఈ బుక్స్ లో 2 బుక్స్ పక్కన రెండో బొమ్మలో మీకు కనపడతాయి. దాని టైటిల్ ఏమిటంటే హిందూ మతం అనేది లేనే లేదు అనేది ఒక పుస్తకం, ఫస్ట్ పుస్తకం. ఓకే. రెండో పుస్తకం వచ్చేసి రామ జన్మభూమి అనేది లేనే లేదు బూటకము. ఇది క్రైస్తవులు రాసి ముద్రించి ఫ్రీగా పంచిపెడుతున్న పుస్తకం. ఓకే. సో ఇది మన సనాతన ధర్మం, హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడి ఒకటి. ఇది ఒక 150 సంవత్సరాలు వెనక్కి వెళ్దాము. 1849 యాంటీ హిందూ బుక్ టు షో బ్యాడ్ థింగ్స్ టు హిందూస్ అబౌట్ హిందూయిజం. ఇది 150 సంవత్సరాల క్రితం మన దేశానికి క్రైస్తవ సేవ పేరుతో మన దేశానికి వచ్చిన డాక్టర్ స్కడ్డర్, అంటే వైద్య సేవ కమ్ క్రైస్తవ మత ప్రచారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇండియాలో చేసిన తర్వాత రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో హిందువులను ఎలా కించపరచాలి, హిందువులే హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని ద్వేషించుకునే విధంగా వాళ్ళకి ఎలా మనం నేర్పించాలి అని అమెరికాకి తిరిగి వెళ్ళి ఆయన తర్వాత ఇండియాకి రాబోయేటువంటి క్రైస్తవ మత ప్రచారకుల కోసం రాసిన గైడ్ ఇది. ఈ గైడ్ లోంచి జస్ట్ ఒకే పారాగ్రాఫ్ ఇంగ్లీష్లో చదివి తర్వాత తెలుగులో చెప్తాను. Their fathers and mothers teach them to pray to gods of gold or brass or stone. They take them while they are very young to temple and teach them to put their hands before idol and say Swami, Swami. As idolatry is the root of all sin. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను. చిన్నప్పుడే హిందువులు వాళ్ళ పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళి ఇక్కడ రాయి, వెండి, ఇత్తడితో చేసిన బొమ్మలకి చేతులు పైకెత్తి స్వామి స్వామి అని చెప్పి దండం పెట్టమంటారు. విగ్రహారాధన అన్ని సర్వ పాపాలకి మూలం కాబట్టి ఈ పిల్లలు చిన్న వయసులోనే చాలా చెడ్డవాళ్ళుగా తయారవుతారు. తల్లిదండ్రుల మాటలు వినరు, చెడ్డ మాటలు మాట్లాడతారు, బూతులు తిడతారు, నెత్తిని మట్టి పోసుకుంటారు, నేల మీద దొల్లుతారు, చొక్కా చింపుకుంటారు. వీటన్నిటికీ కారణం విగ్రహారాధన అని ఇండియాకి వచ్చినటువంటి ఒక డాక్టర్ గారు తన తర్వాత రాబోయే క్రైస్తవ మత ప్రచారకులకి బోధిస్తున్నాడు. ఇది ఒక రెండో ఉదాహరణ. ఇంకొక 350 ఏళ్ళు వెనక్కి వెళదాము. ఇది వాస్కో డ గామా గారు మొదటిసారి వచ్చి రెండోసారి ఇండియాకి రావడానికి తయారయ్యి వస్తుండగా ఒక పుస్తకం, ఒక పెద్ద బుక్ ఉంది, 3 వాయేజెస్ వాస్కో డ గామా అని వాళ్ళే రాసుకున్నారు పోర్చుగీస్ భాషలో. అది ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్లో చెప్పుకున్నది ఏంటంటే, ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు వాస్కో డ గామా బయలుదేరే ముందు, ద నేటివ్స్ షెల్ బి డ్రివన్ అవుట్ ఆర్ డిస్ట్రాయిడ్. స్థానికులని తరిమేస్తాము లేకపోతే నాశనం చేస్తాము. దేర్ ప్రిన్సెస్ టార్చర్ టు డిస్కవర్ గోల్డ్. వాళ్ళ యువరాజుల దగ్గర బంగారం అంతా కూడా హింసించి లాక్కుంటాము. A free license given to all acts of humanity.
మానవత్వం లేని మృగత్వంతో కూడిన పనులు, కామవాంఛ తీర్చుకోవడానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వబడ్డాయి. ఎర్త్ రీకింగ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్, అంటే అక్కడ స్థానికుల రక్తం ఏరులై పారుతుంది. అండ్ దిస్ ఎక్స్క్యూరేబుల్ క్రూ ఆఫ్ బుచర్స్ ఎంప్లాయిడ్ ఇన్ అ పయస్ ఎక్స్పెండిషన్, అంటే ఈ పవిత్ర కార్యాని కోసం ఈ యొక్క కసాయి గుంపు తయారైంది. సెంట్ టు కన్వర్ట్ సివిలైజ్ ఐడోలేటరస్ అండ్ బార్బరస్ పీపుల్, అంటే ఎలాంటి నాగరికత లేని అనాగరికులని, విగ్రహారాధికులని మతం మార్చడానికి కోసం ఈ కసాయి గుంపు బయలుదేరుతోంది అని రాసుకున్నారు వాళ్ళు. ఓకేనండి. ఈ రకంగా గత 500 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి, వాళ్ళ ఆలోచన చూడండి. 2021 నుంచి 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా వాళ్ళ ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది మీకు, ఒక ఫారినర్ ఉన్నారు, ఆవిడ పక్కన ఒక షెడ్యూల్ ట్రైబ్ వృద్ధురాలు ఆవిడ పక్కన నిలబడింది, కనిపిస్తుంది కదండి. ఈయన 2018 సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణలో కొన్ని జిల్లాలో పర్యటించిన ఒక క్రైస్తవ ఇవాంజలిస్ట్. ఆయన ఇక్కడ ఏం రాశాడు, దిస్ ఉమెన్ వాజ్ అన్ ఐడల్ వర్షిపర్ అండ్ ప్రాక్టీస్డ్ విచ్ క్రాఫ్ట్, షీ గేవ్ హర్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్. ఈవిడ మీరు చూస్తే జీవితాంతం రాళ్లు మోసి వ్యవసాయం పనిచేసి మోకాళ్ళు మోచేతులు అరిగిపోయిన ముసలావిడ, షెడ్యూల్ ట్రైబ్ ఆవిడ ఏదో ఇస్తామని పట్టుకొచ్చారు. కానీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ ఏం పెట్టుకున్నాడు, ఈవిడ శుద్ర పూజలు చేసేది, ఈవిడ చేతబడి చేసేది, ఈవిడ విగ్రహారాధన చేసేది, కనుక ఈమెని మేము ఈ క్రైస్తవంలోకి మార్చాను అని రాసుకున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది అక్కడ ఉన్న ముసలావిడికి తెలుసా ఆవిడ గురించి ఇట్లా వీడు రాసుకున్నారని? తెలియదు. అంటే గత 500 సంవత్సరాల క్రితం ఆలోచనకి ఇవాళ ఆలోచన పోల్చి చూస్తే వీళ్ళ ఆలోచన అలాగే ఉండిపోయింది. లాస్ట్కి వస్తున్నాను మెయిన్ టాపిక్కి. వీళ్ళు ఒక 15 పేజీల గైడ్ రాశారు. దసరాలో, దీపావళిలో, సంక్రాంతిలో హిందువులని ఎలా మనం మతం మార్చాలి. ఇక్కడ దీపావళి వచ్చిందనుకోండి, దీపావళి వస్తే వాళ్ళు హ్యాపీ దీపావళి అని మనం చెప్తే వాళ్ళు ఈ శ్లోకాలు చెప్తారు మనకి. ఒక పీతేరు 2:9, యోహాన్ 8:12, మత్తాయి 5:15 చెప్పాలి మీరు హ్యాపీ దీపావళి చెప్పినప్పుడు. మా దగ్గర కూడా మీ దీపావళికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి అని మన పండగల్ని కూడా వదిలిపెట్టకుండా మన మీద దాడి చేస్తారనమాట. ఇక్కడ ఫైనల్గా స్కూల్ నుంచి బయటకు వచ్చి తమ స్కూల్ బస్సు ఆటో కోసం నించున్న అమ్మాయిల చేతిలో, 18 ఏళ్ళు నిండని మైనారిటీ నిండని హిందూ అమ్మాయిల చేతిలో బైబిల్ పెట్టి, ఈ బైబిల్ చదివితే మీరు పరీక్ష ఫెయిల్ అవ్వరు, ఎక్కువ మార్కులతో పాస్ అవుతారని అందరి చేతిలో ఒక్కొక్క బైబిల్ పెట్టారు. ఇది ఏ దేశంలో ఉన్న చట్టాన్ని రీతినా కూడా ఇది పూర్తిగా అన్యాయము, చట్ట విరుద్ధం ఇది. సో వీళ్లకు నైతికత, చట్టము ఏమీ లేకుండా గత 500 సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని ఎట్లా నాశనం చేయాలి అన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఒక హిందువుగా, మన భారతదేశ వాసిగా నా డ్యూటీ ఇది. వీళ్ళ గురించి తెలుసుకుని, వీళ్ళ చరిత్ర తెలుసుకుని, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వీళ్ళు గతంలో వీళ్ళు చేసిన, భారతదేశంలో చేసినటువంటి హింసలు లాంటివి ఇతర దేశాల్లో ఎంత చేశారు, ఎక్కడ చేశారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది. సో క్రిస్టియన్ స్టార్టెడ్ హిందూ అబ్యూస్ 500 years ago, బట్ వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. మీరు ఇప్పుడే మమ్మల్ని మతోన్మాది అని ముద్రేసేస్తే మీరు 500 ఏళ్ళు బ్యాటింగ్ చేశారు. మీరు 500 సంవత్సరాలుగా బ్యాటింగ్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు బ్యాటింగ్ మొదలెట్టేసరికి మీరు మతోన్మాది అని ముద్రేస్తున్నారు. కంచె ఓపిక పట్టండి కాస్త. సో ఇది మా బ్యాక్గ్రౌండ్. మేము మీ గురించి, క్రైస్తవ చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్నటువంటి అవసరం ఎందుకు వచ్చిందో మీకు ఒక బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్ ఇవ్వడానికి మేము ఇవన్నీ చూపెట్టాను. ఓకేనండి రాముడు గారు? ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు 2011లో పోపు ఒక క్షమాపణ చెప్పారు. ఈ సమయంలో ఒక క్రైస్తవుడిగా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నిజం, చరిత్రలో క్రైస్తవ విశ్వాసం పేరుతో కూడా హింస జరిగింది. పోప్ దేవుని పేరుతో హింసను ఖండించారు. చర్చి ద్వారా గతంలో హింస ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పారు. సో ఇక్కడ మనం చెప్పబోయేటువంటి విషయాలన్నీ కూడా నిజమే, వాస్తవమే, మేము ఈ పని చేసాము అని వాళ్ళ మత పెద్ద పోపే ఒప్పుకొని ప్రపంచానికి క్షమాపణ చెప్పేశారు. అది వేరే విషయం.
ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ ప్రాపర్లోకి వద్దామండి. మన ఈనాటి ప్రజెంటేషను ఎంపరర్ కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రోమన్ చక్రవర్తితో మొదలు పెడుతున్నాము. ఈయన 272, 337 మధ్యలో జీవించున్నారు. సో ఈయన ప్రాముఖ్యత ఏంటంటే, ఈయన క్రైస్తవుడు చివరిగా జీవితంలో ఆఖరి భాగంలో క్రైస్తవుడుగా మారారు. జీవితాంతం ఆయన క్రైస్తవేతరుడుగానే ఉన్నారు. కానీ క్రైస్తవం ఈరోజు మనం ఇలా చూడడానికి ముఖ్య కారణం ఈయనే. ఈయన తన రోమన్ సామ్రాజ్యంలో విస్తారంగా ఉన్నటువంటి క్రైస్తవ మత పెద్దల్ని అందరినీ పిలిచి అక్కడ క్రైస్తవ ఆవిర్భావం టైంలో చాలా అభిప్రాయ భేదాలు ఉండేవి. ఒకళ్ళకొకళ్ళు పడేది కాదు. ఈయన సమయానికి వాళ్ళు చూసేటువంటి బైబుల్ అనేది ఇంకా ఒక రూపం రాలేదు. ఎవరి పుస్తకం వాళ్ళు రాసుకొని ఎవరి ప్రార్థన ఎవరు చేసుకునేవాళ్ళు. సో కాన్స్టంటైన్ చక్రవర్తి చేసినటువంటి క్రైస్తవానికి చేసిన పని ఏంటంటే, ఆయన క్రైస్తవానికి అధికారికంగా రోమన్ సామ్రాజ్యంలో మిగతా మతాలతో పాటు క్రైస్తవాన్ని కూడా పాటించవచ్చు, ఎవరు వాళ్ళని హింసించకూడదు అని 313 సంవత్సరంలో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ శాసనం ప్రకటించారు. దీని ప్రకారం క్రైస్తవులని ఎవరు హింసించకూడదు, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోవాలి, మీ ప్రార్థన మీరు చేసుకోండి అని ఒక ఇచ్చారు. అది ఈయన ఫస్ట్ క్రైస్తవానికి వేసినటువంటి మొదటి పునాది ఇదన్నమాట. ఆ తర్వాత క్రైస్తవ చరిత్ర ప్రకారం ఆయనకు కొన్ని యుద్ధాలు జరిగినాయి. యుద్ధాల్లో యేసుక్రీస్తు కల్లో వచ్చాడు, ఈ సిలువ పెట్టుకుని ఫైట్ చేశాడు కాబట్టి గెలిచాడు అని వాళ్ళు చరిత్ర రాసుకున్నారు. అది ఆ చరిత్ర, అది ఇతిహాసము, అది వాస్తవం కాదు. సో ఆయన జీవితంలో ఎక్కడా కూడా క్రైస్తవం అవలంబించినట్టు ఎవరికి ఎక్కడా లేదు. ఇది మీరు చూస్తున్నది ఈ యుద్ధము ఎక్కడైతే యేసుక్రీస్తు కనపడ్డ తర్వాత గెలిచిన యుద్ధంలో ఈయన నిర్మించినటువంటి ఒక విజయ తోరణం. ఈ విజయ తోరణంలో ఎక్కడా కూడా ఆయన క్రైస్తవ బొమ్మలు, సిలువలు, యేసు ఇలాంటివి ఏం పెట్టలేదు. అన్ని రోమా గ్రీకు దేవతలు ఆ యొక్క పెట్టి ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన స్వతహాగా క్రైస్తవుడు కాదు అన్నది చాలా తేట తెల్లం అయిపోయింది ఇక్కడ. ఓకేనండి. ఓకే సార్. అలాగే ఆయన కాన్స్టాంటైన్ అన్న చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని నిర్మించాడు. ఆ నగరాన్ని నిర్మించినప్పుడు నగరం నడి ఒడ్డున ఒక స్తూపంలో అపోలో దేవత విగ్రహం పెట్టాడు, కానీ ఆయన సిలువ కానీ ఇంకోటి కానీ పెట్టలేదు. ఓకే. సో ఇది ఆయన తనకు తాను ఒక 40 అడుగుల విగ్రహం చేసుకున్నాడు. క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు కాబట్టి, బొమ్మలు చేయకూడదు కాబట్టి, ఇది కూడా ఒక అడిషనల్ ప్రూఫ్ ఆయన క్రైస్తవుడు కాదని. సో ఇది కాన్స్టాంటైన్ చక్రవర్తి ఇచ్చినటువంటి శాసనాలు ఇక్కడ ఇలా ఉన్నాయి. కాన్స్టాంటైన్ ఆయన రాకముందు వచ్చినవి. 311వ సంవత్సరంలో క్రైస్తవులు అధికారికంగా తమ మతాన్ని ఎలాంటి వివక్ష లేకుండా పాటించవచ్చు అని ఇచ్చారు. మళ్ళీ అది మార్చారు, అది చేశారు. మొత్తానికి 313వ సంవత్సరానికల్లా కాన్స్టాంటైన్ చక్రవర్తి ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ పుణ్యమా అని చర్చిల నిర్మాణము, ఆదివారం సెలవు, సిలువ వేసేటువంటి శిక్ష మీద దాన్ని తీసేశారు. తర్వాత క్రైస్తవుల పండుగలు, ఆచారాలు అన్నీ చేసుకోవచ్చు, క్రైస్తవులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు హింసించకూడదు అన్నటువంటి ఒక ప్రకటన రాజ్యశాసనం చేసి ఆయన రాజ్యం మొత్తం ఇచ్చారు. ఇది ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అంటారు. అందరికీ మతపరమైన స్వేచ్ఛ ఇచ్చారన్నమాట. ఇది కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ ధర్మానికి, క్రైస్తవ మతానికి చేసినటువంటి సేవలు ఏంటంటే, 325వ సంవత్సరంలో ఆయన నిసియా అనేటువంటి ఒక నగరంలో తన రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి 25 ప్రాంతాల నుంచి క్రైస్తవ పెద్దలందరినీ పిలిచి వాళ్ళ అభిప్రాయ భేదాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకే గ్రంథం తయారు చేయాలి, ఒకే సిద్ధాంతం మీదకి రావాలి. అంటే బైబుల్ ఇవాళ మనం చూసేటువంటి క్రైస్తవ సిద్ధాంతానికి పునాది వేశారు ఇక్కడ 325లో. అందరూ 325వ సంవత్సరంలో బైబుల్ రాయబడింది అని అంటారు. అది కరెక్ట్ కాదు. తమకు తాము ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి ఈ కౌన్సిల్ అన్నది ఏర్పాటు చేశారు. ఆయన 337వ సంవత్సరంలో ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత రోమన్ సామ్రాజ్యం చాలా పెద్దగా ఉంది కాబట్టి 3 ముక్కలు చేసి 3 ప్రాంతాలకి కాన్స్టాంటియస్
అనేటువంటి 1, 2, 3 అనేటువంటి పేర్లతో ముగ్గురు రాజులని చేశారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో కాన్స్టాంటినోపుల్లో 381 సంవత్సరంలో మొట్టమొదటిసారి క్రైస్తవులు వి బిలీవ్ ఇన్ వన్ గాడ్, ది ఫాదర్, ది ఆల్మైటీ, మేకర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఒకే దేవుడు, ఒకే తండ్రి, స్వర్గము భూమి మొత్తం సర్వ సృష్టికి కారకుడు అన్నటువంటి ఒక సిద్ధాంతానికి అందరూ అంగీకరించారు. అది 381 సంవత్సరంలో ఏర్పడింది. ఇక్కడ ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి తాను క్రైస్తవుడు కాకపోయినా, తాను క్రైస్తవానికి పక్షపాతిగా ఉన్నా కూడా ఎక్కువ శాతం ఆయన కంటిన్యూగా పూర్తిగా మిగతా ధర్మాలను అణచివేయలేదు. కాకపోతే మొదలైంది ఆయన రాజ్యంలో క్రైస్తవ ఇతర మతాల అణిచివేత మొదలైంది. ఆడియో ఓకే వస్తుంది కదండి? పర్ఫెక్ట్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ధ్వంసం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కాన్స్టంటైన్ అత్తగారు ఒక ప్రాంతంలో చాలా విగ్రహాల పూజ జరుగుతోంది, బలి జరుగుతోంది, అశుద్ధ బలి జరుగుతోంది, జంతువులను బలిస్తున్నారు, విగ్రహారాధన జరుగుతోంది, అల్లుడు గారు మీరు ఏమన్నా చెయ్యండి అని ఒక సందేశం ఇచ్చారు అల్లుడికి. సో ఓక్ ఆఫ్ మాంబ్రే, దీని గురించి విస్తారంగా నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. అబ్రహాం నివసించినట్లు మేము నమ్మే చోట మూఢనమ్మకాల బానిసల ద్వారా పూర్తిగా విగ్రహాలను ఆ చెట్టు స్థలంలో ఏర్పాటు చేసినట్లు అక్కడి బలిపీఠంలో అశుద్ధమైన జంతు బలి నిరంతరం జరుగుతోందని ఆమె ఆరోపించింది. అయితే ఈ మాంబ్రే అనేటువంటి ఒక ప్రాంతము చాలా ప్రాచీన పవిత్ర పుణ్యస్థలము. ఇది ఆదికాండం 13-18లో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది. అప్పుడు అబ్రహాం తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అని చాలా ప్రాచీన ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ ఇది. సో వెంటనే ఈయన కాన్స్టాంటైన్ చక్రవర్తి ఈ యొక్క మమ్రే ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవేతర, అబ్రహాంకి సంబంధం లేని క్రైస్తవేతర విగ్రహాలు, బలిపీఠాలన్నీ ధ్వంసం చేయమని ఆయన పెద్ద ఆదేశం పంపించారు. ఇది దాదాపు కాన్స్టాంటైన్ చక్రవర్తి టేకప్ చేసినటువంటి మొట్టమొదటి క్రైస్తవేతర స్థావరాల ధ్వంసం ఇది. సో రాజు కాన్స్టాంటైన్ రాసినటువంటి ఆ గవర్నర్కి రాసిన ఆదేశం ఏంటంటే, నా నుండి లేఖ ద్వారా పైన పేర్కొన్న ప్రదేశంలో కనిపించే ప్రతి విగ్రహాన్ని వెంటనే మంటలకు అప్పగించాలి, బలిపీఠాన్ని పూర్తిగా కూల్చివేయాలని, మరియు మా ఆదేశం తర్వాత ఎవరైనా ఈ ప్రదేశంలో ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడితే అతడికి తగు శిక్ష విధించాలి, ఆ ప్రదేశంలో ఒక చర్చ్ నిర్మించాలి. సో ఇది మొట్టమొదటి క్రైస్తవేతర దాడి కాన్స్టాంటైన్లో. ఈ లేఖలో ఆయన మిగతా క్రైస్తవేతరుల్ని చాలా దూషించారు. మీ మూఢనమ్మకాల సమావేశాల కోసం ఉపయోగించే ప్రతి స్థావరం, ప్రార్థనా గృహం తక్షణమే వాటిని క్యాథలిక్ చర్చికి ఆలస్యం లేకుండా అప్పజెప్పాలి. ఇంకేదైనా ఇలాంటి ప్రార్థన మందిరాలు ఉంటే వాటిని ప్రజాసేవలకు ఉపయోగించాలి. భవిష్యత్తులో సమావేశాల కోసం ఎలాంటి స్థావరం మిగలకూడదు. ఈ రోజు నుండి మీ చట్టవిరుద్ధమైన సమావేశాలు అంటే క్రైస్తవేతర సమావేశాలు ఏవి బహిరంగం లేదా ప్రదేశంలో కనిపించకూడదు. ఈ శాసనాన్ని బహిరంగంగా తెలియజేయండి అన్నది ఆయన చేసినటువంటి ప్రకటన. దాని ప్రకారమే అక్కడ ఉన్నటువంటి ధ్వంసం చేశారు, చర్చ్ నిర్మించారు. ఆ తర్వాత జెరూసలేంలో ఈ కాన్స్టాంటైన్ తల్లి అయినటువంటి హెలెనా, తర్వాత ఆవిడకి సెయింట్హుడ్ ఇచ్చారు, సెయింట్ హెలెనా అయింది. ఈవిడకి ఒక కళ వచ్చింది. ఈ కళ ఏంటంటే, ఈ వీనస్, జెరూసలేంలో ఉన్నటువంటి వీనస్ దేవత ఆలయం కింద యేసుక్రీస్తుని వేసినటువంటి సిలువ ఉన్నట్టు ఆవిడికి కళ వచ్చింది. వెంటనే ఆవిడ అక్కడికి వెళ్ళి చూసి తన కొడుకు చేత ఆజ్ఞల పుట్టించి ఆ వీనస్ దేవాలయాన్ని మొత్తం ధ్వంసం చేసి తవ్వింది. తవ్వితే ఆవిడకి 3 సిలువలు దొరికాయని, ఆ 3 సిలువల్లో ఒక సిలువే యేసుక్రీస్తుని వేసిన సిలువ అని క్రైస్తవుల నమ్మకం, ఇతిహాసం అది. సో వాళ్ళు అక్కడ ఏం చేశారంటే, ఆ వీనస్ దేవాలయాన్ని కంప్లీట్గా నేలమట్టం చేసి దాని స్థానంలో ఒక చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అనేటువంటి జెరూసలేంలో ఒక చర్చ్ నిర్మించి
ఈ యేసుక్రీస్తుని వేసినటువంటి సిలువని అనేటువంటి ఒక చెక్క సిలువని అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ నమ్మకం. కాకపోతే ఇక్కడ వీనస్ దేవాలయం ధ్వంసమైంది. అది మనం నోట్ చేయాలి ఫస్ట్. ఓకే. అంటే మొట్టమొదటి చర్చే ఒక రోమా గ్రీకు దేవత ఆలయాన్ని ధ్వంసం చేసిన పునాది మీద నిర్మించారు. ఆ తర్వాత వరుస పెట్టి 314లో ఈ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ వచ్చిన తర్వాత క్రైస్తవులు ఇతరులను అటాక్ చేయడము, 326లో క్రిస్టియానిటీ అధికారిక మతము. ఇక్కడ అధికారిక మతం అన్న దానికి అర్థం ఏంటంటే ఇక మీదట రాజ్యం క్రైస్తవ సూత్రాల ప్రకారం నడుస్తుంది, ప్రజలు కావాలంటే వాళ్ళ మతాలు పాటించుకోవచ్చు అన్నది ఇది అర్థం. అలాగే 326లో వాళ్ళ తల్లిగారు ఆజ్ఞ మేరకి ఇంకా కొన్ని దేవాలయాలను ధ్వంసం చేశాడు సిసిలియా. అలాగే 330 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అనే నగరం నిర్మించడానికి రోమ్లో ఉన్నటువంటి చాలా దేవాలయాలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న వెండి, బంగారం, ఇత్తడి అంతా ఎత్తుకెళ్ళి కాన్స్టాంటినోపుల్ నగరాన్ని నిర్మించుకున్నారు. సో ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సిలీషియా అనేటువంటి ప్రాంతంలో అస్కెలిపస్ అనేటువంటి చాలా చాలా పెద్ద, మీరు చూస్తే ఫోటో కనపడుతుందండి. కనపడుతుంది సార్. సో ఇదేదో చిన్న ఒక గోపురం కాదు, ఒక విగ్రహం కాదు, ఇది 2-3 వేల ఒక పెద్ద ఎకరాలతో నిండినటువంటి బ్రహ్మాండమైనటువంటి కట్టడాలను క్రైస్తవేతర మందిరాలను కాన్స్టాంటైన్ తల్లిగారు హెలెనా ఆజ్ఞ మేరకి ఇవన్నీ ధ్వంసం చేశారు. ఇవాళ ఇది మనకి ఇది పురావస్తు శాఖ దాంట్లో ఇలా కనపడతాయి మనకి. అలాగే 324 దీంట్లో క్రైస్టియానిటీని అధికారిక మతంగా ప్రకటించిన తర్వాత అపోలో దేవాలయం చాలా పెద్దది. ఈ అపోలో దేవాలయానికి ధ్వంసం చేసి పూజారులను హింసించి హత్య కూడా చేశారు పూజారులను అక్కడ. సో ఈ అపోలో అనేది గ్రీకు సంగీతం, వైద్యానికి దేవత. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మందిరం కనీసం 100-150 పిల్లర్ల సపోర్ట్తో భారీ భవనం ఉండేది. దాన్ని పూర్తిగా ధ్వంసం చేయించారు. ఈ ధ్వంసమైన చోటల్లో వీళ్ళు ఏం చేశారంటే ఆలయాల ధ్వంసం చేసిన అక్కడ సున్నం బట్టీలు ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం రాళ్లతో సున్నం తయారు చేసి సున్నం పొడి చేసి వాళ్ళకి కావాల్సిన భవనాలు నిర్మించుకున్నారు. ఎక్కడ విగ్రహం కనపడితే అక్కడ ధ్వంసం చేసి ఇలా ఇది అఫ్రోడైట్ అనేటువంటి ఒక దేవత విగ్రహము, ఆడు ముక్కు పగలు కొట్టి ఆ ముక్కు నుంచి పైకి నుదుటి మీద క్రాస్ వేశారు. సో వీళ్ళ ధ్వంసం ఈ రకంగా ఉండేది. క్రైస్తవుల ధ్వంసము ఇతర మతాల దేవతలు వీళ్ళ ధ్వంసానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. నెత్తి మీద క్రాస్ రుద్దారు. అలాగే అపోలోన్ 390లో ఇది ఒక ధ్వంసమైన దేవాలయము. అలాగే ఇది చాలా ప్రాచీన దేవాలయము. ఆర్టెమిస్ అనేటువంటి ఇంత మీరు ఫోటోలో చూడొచ్చు, కనీసం 120-130 స్తంభాలు ఉన్నటువంటి పిల్లర్లో ఇవాళ మచ్చుకు ఒక శాంపుల్కు ఒక పిల్లర్ మిగిలింది అంతే. సో ఇవన్నీ కూడా రాజ్యాధికారం అడ్డం పెట్టుకుని ఇవన్నీ ధ్వంసం చేసినటువంటి 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గ్రీకు, రోమా దేవతల విగ్రహాల దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దీని పర్యవసానం ఏంటంటే కళాకారులని ప్రత్యేకంగా చంపారు. ఇది అసలు రోమా దీంట్లో కళాకారులు మిగలలేదు. ఇంత చక్కటి శిల్పాలు చేయగలిగినటువంటి కళాకారులు 500 కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా పిచ్చి పిచ్చి విగ్రహాలు మాత్రం చెక్కేవాళ్ళు మిగిలారు. అలాగే ఈయన 337లో మరణించిన తర్వాత ఇంకా క్రూరత్వం పెరిగింది. 346లో ఫ్లావియస్ జూలియస్ కాన్స్టాంటినియస్ అనేటువంటి రాజు వచ్చేసి pagan temples to be closed, violators face capital punishment. అంటే దేవాలయాలకు వెళ్ళడానికి ప్రయత్నించేటువంటి భక్తులకు ఉరిశిక్ష, మరణశిక్ష విధించారు. ఎవరైతే గవర్నర్లు ఈ శిక్ష అమలు చేయరో వాళ్ళకి కూడా శిక్ష విధిస్తారు అన్నమాట. అలాగే 335, 341, 340, 53, 54లో వరుసగా శాసనాలు వేస్తూ పోయారు. విగ్రహారాధన చేసిన వారికి మరణశిక్ష, క్రైస్తవేత ఆలయాల మూసివేత, పూజారుల ఉరి శిక్షలు, తర్వాత ఆలయాలను వేశ్య గృహాలుగా, జూత గృహాలుగా మార్చేశారు. ఇది మరొక ప్రాచీన ఇది కూడా రాజుగారి ఆజ్ఞ మేరకి ధ్వంసం చేశారు. చివరికి 4 మొండి ఇవి మిగిలాయి మనకి.
సో 356 ఇవన్నీ చెప్పేసాము. ఇప్పుడు ఈ రాజుల దగ్గర నుంచి, చక్రవర్తుల దగ్గర నుంచి ఈ ధ్వంసం చేసే కార్యక్రమం క్రైస్తవ మత పెద్దల జైలుకి వెళ్ళింది. ఓకే, ఆడియో వస్తుందండి? పర్ఫెక్ట్ సార్, గో హెడ్. రైట్. ఇప్పుడు కొంతమంది పవిత్ర పురుషుల మతోన్మాద కార్యములు మర్చుకొకటి చూద్దాం. ఎందుకంటే దీని మీద మనము ఇవాళ మనం సెయింట్ అని సెయింట్లను పూజించేటువంటి వాళ్ళ చరిత్ర ఏమిటో విడిగా ఒక స్ట్రీమ్ చేయాల్సి వస్తుంది. అన్ని ఘోరాలు చేశారు వీళ్ళు. మచ్చుకి ఒకే ఒక సెయింట్ మార్టిన్ అనేటువంటి ఒక క్రైస్తవ పవిత్ర పురుషుడి గురించి మాట్లాడుకుందాము. ఈయన ఎప్పుడు మన ఫోటోలో అక్కడ మీరు చూడొచ్చు, గుర్రం మీద వెళ్తూ నగ్నంగా ఉన్నటువంటి ఒక మనిషికి తన బట్టలు చింపి, తన డ్రెస్ చింపి ఆయనకి ఇస్తున్నాడు. ఇది మన ప్రపంచకానికి సెయింట్ మార్టిన్ అంటే గుర్తుకొచ్చేది ఇలా చలిలో వణికిపోతున్న అభాగ్యులకు బట్టలు ఇచ్చినటువంటి సెయింట్ అనేటువంటి మన ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. అయితే మీరు పక్కన ఒక గొడ్డలి లాంటి గొడ్డలి సుత్తి 2 in 1 అనుకోండి చూడొచ్చు. ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఏదో అక్షరాలు కనపడుతున్నాయి మీకు ఇక్కడ సెంటర్లో. ఓకే, ఇది ఎన్లార్జ్ చేశాను. ఈ అక్షరాల అక్కడ ఏం రాశారంటే, సెయింట్ మార్టిన్ గొడ్డలి దెబ్బతో అన్యమత విగ్రహాలు పడిపోయాయి, అంత తేలిగ్గా పడిపోయే దేవుళ్ళని ఎవరు నమ్మొద్దు అని సెయింట్ మార్టిన్ గారి సుత్తి మీద రాశారు. ఓకేనండి? సో ఈయన ఈ పవిత్ర పురుషుల మతోన్మాద కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే ఈ catholicscience.info అన్నట్టు వానికి వెళ్తే అక్కడ రకరకాల చరిత్రలు ఉంటే లింక్ చూసుకోవచ్చు మీరు. జస్ట్ వాళ్ళు రాసిన చరిత్రలోంచి 2-3 పారాగ్రాఫ్స్ వినిపించేస్తాను. గౌల్ అంటే ప్రస్తుత ఫ్రాన్స్ ప్రాంతాన్ని గౌల్ అనేవాళ్ళు పాతంలో, గౌలిష్. సో అన్ని ప్రాంతాలలో అతను విగ్రహాలను ఒకదాని తర్వాత ఒకటి పడగొట్టాడు, విగ్రహాలను పొడిగా నలిపేశాడు, అన్ని దేవాలయాలను తగలబెట్టాడు లేదా కూల్చివేశాడు, పవిత్రమైన తోటలను మరియు విగ్రహారాధన యొక్క అన్ని స్థావరాలను నాశనం చేశాడు. సెయింట్ మార్టిన్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు క్రైస్తవుడు అనేవాడు కనబడడం అరుదు, కానీ అతను తిరుగు ప్రయాణంలో మొదలు పెట్టినప్పుడు అక్కడ ఒక క్రైస్తవేతరుడు లేడు. విగ్రహాల దేవాలయాలు వెంటనే నిజమైన దేవుని ఆలయాలుగా, చర్చిలుగా, క్రైస్తవ సన్యాస మఠాలుగా మార్చబడ్డాయి. యావత్ ఐరోపా ఖండం సెయింట్ మార్టిన్ నెలకొల్పిన క్రైస్తవ మందిరాలతో నిండిపోయింది. ఇదండి పవిత్ర పురుషుల మతోన్మాద కార్యక్రమాలు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మతోన్మాద కార్యక్రమాల్లో వీళ్ళకి దేవుడు సహకారం కూడా దొరికింది. చరిత్ర ప్రకారము, వాళ్ళ క్రైస్తవులు రాసుకున్న చరిత్ర ప్రకారము ఈయన విగ్రహాల ధ్వంసంలో దేవదూతల సహాయం. ఓకేనండి? అతను విగ్రహాలను ఒకదాని తర్వాత ఒకటి పడగొట్టాడు, విగ్రహాలను పొడి పొడిగా చేశాడు, అన్ని దేవాలయాలను కాల్చేశాడు. సరే, ఇది అయిపోయింది. అతను దానిని ధ్వంసం చేయడానికి సిద్ధమవుతుండగా స్థానికులు కలిసి అతన్ని తరిమి కొట్టారు. కానీ 3 రోజుల ఉపవాసం తర్వాత 2 దేవదూతలు ఈటె మరియు డాలు, కడెము ఆయుధాలతో కనిపించారు. వారు అతని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అతనికి సహాయం చేశారు. అతను మరొక ప్రదేశంలో ఇలాంటి ధ్వంసంలో నిమగ్నమై ఉండగా ఒక వ్యక్తి కత్తితో అతనిపై దూసుకెళ్ళాడు. కానీ అతను మార్టిన్ వద్దకు వెళ్ళినప్పుడు కత్తి అకస్మాత్తుగా అదృశ్యమైంది. హల్లెలూయా చెప్పండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. ఈ రకంగా విగ్రహాల ధ్వంసంలో దేవదూతల సహాయం భారీగా లభించింది సెయింట్ మార్టిన్ కి. సరే, ఇంతటి చీకటి రోజుల మధ్యలో ఒక చిన్న వెలుగులాగా 361లో జూలియన్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చి ఆయన రాజ్యం వేలి 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన కాకపోతే ఆయన క్రైస్తవాన్ని తిరస్కరించి మళ్ళీ క్రైస్తవేత విగ్రహారాధన, పూజలు, పునస్కారాలు అన్ని పునరుద్ధరించాడు. దాంతో వీళ్ళు జూలియన్ ది అపోస్టేట్ అంటే మతాన్ని వదిలిపెట్టిన వాడు, తిరస్కరించిన వాడు అని ముద్రేసేశారు. మీరు ఏ క్రైస్తవ చరిత్ర చదివినా జూలియన్ ది అపోస్టేట్, పనికిరాని వెధవ అన్నమాట, అలా రాసుకున్నారు. సో ఆయన రాసుకున్నాడు, నేను 20 సంవత్సరాలు క్రైస్తవ మరియు 12 సంవత్సరాలు నిజమైన మార్గంలో గడిపాను.
అంటే హిలియోస్ మార్గంలో, హిలియోస్ అంటే సూర్యదేవ ఆరాధన, గ్రీకులో సూర్యదేవ, గ్రీకు రోమియోలో సూర్యదేవ ఆరాధన హీలియోస్ అంటారు. సో ఆయన చివరి కాలంలో క్రైస్తవం మొదలుపెట్టి మళ్ళీ తన ప్రాచీన మతానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత 364లో ఎంపరర్ ఫ్లావియస్ వచ్చి మళ్ళీ డెత్ పెనాల్టీ ఫర్ ఐడల్ వర్షిప్, యాన్సెస్ట్రల్ వర్షిప్, మరణశిక్ష, తర్వాత విగ్రహారాధికులకు ఉరి శిక్ష, అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఏమైందంటే లైబ్రరీలో తగలబెట్టడం. ఎవరైతే గ్రీకు అరిస్టాటిల్, ప్లాటో, ప్లూటో వీళ్ళందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నాగరికతలో బ్రహ్మాండమైన గ్రంథాలు, తత్వం అంతా ఫిలాసఫర్స్ పుస్తకాలతో అన్ని ఊళ్ళో ప్రతి దేవాలయంకి ఆనుకుని గ్రీకు రోమన్ దేవాలయాలకు ఆనుకుని లైబ్రరీలు ఉండేవి. ఆ లైబ్రరీలు అన్నిటినీ మంట పెట్టి అగ్గిపాలు చేయమన్నాడు. అంటే యాంటియోక్ అనేటువంటి ఒక ప్రాచీన నగరంలో 364వ సంవత్సరంలో లైబ్రరీని తగలబెట్టమన్నాడు. అట్ ద అర్జింగ్ ఆఫ్ హిస్ వైఫ్, ది బర్నింగ్ ఆఫ్ ద టెంపుల్ విత్ ఆల్ బుక్స్ అండ్ ద కాన్క్యుబైన్స్ లాఫింగ్ అండ్ సెట్టింగ్ ఫైర్. అంటే ఈ యొక్క చక్రవర్తి భార్య ఈ లైబ్రరీ తగలబెట్టమని అడగగా చక్రవర్తి తగలబెడుతూ ఉంటే ఆయన ఉంపుడు గత్తెలందరూ విపరీతంగా నవ్వారంట మంటలు చూసి. కాన్క్యుబైన్ అంటే ఉంపుడు గత్తెలు. సో ఈ భార్య, ఉంపుడు గత్తెలు, చక్రవర్తి కలిసి గ్రంథాలయాలని బూడిదపాలు చేశారు. ఇప్పుడు 380వ సంవత్సరంలో క్రిస్టియానిటీ బికమ్స్ ఎక్స్క్లూజివ్ రిలీజియన్ ఆఫ్ రోమన్ ఎంపైర్. ఇందాక మనం ఒక మాట అనుకున్నాము, అఫీషియల్ రిలీజియన్ అని. అఫీషియల్ రిలీజియన్ కి ఎక్స్క్లూజివ్ రిలీజియన్ కి తేడా ఏంటంటే, అఫీషియల్ గా అధికారికంగా రాజులు, ఇతరులు క్రైస్తవం రాజ్యం క్రైస్తవ సూత్రాల ప్రకారం నడుస్తుంది అన్నది అఫీషియల్ రిలీజియన్. ఎక్స్క్లూజివ్ రిలీజియన్ అంటే క్రైస్తవ మతం మాత్రమే రోమ సామ్రాజ్యంలో పాటించాలి, మిగతా మతాలు పాటిస్తే మరణశిక్ష. సో అఫీషియల్ రిలీజియన్ వర్సెస్ ఎక్స్క్లూజివ్ రిలీజియన్, ఇది డిఫరెన్స్, ఇది తేడా. ఓకే. సో మనం చూస్తే 313వ సంవత్సరంలో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ దగ్గర క్రైస్తవం ఇతరులతో సమానంగా పాటించవచ్చు అన్న రోజుల నుంచి 380 వచ్చేసరికి క్రైస్తవం మాత్రమే పాటించాలి అన్నటువంటి ఒక ఘోరమైన స్థితికి క్రైస్తవం ఎదిగిపోయింది. కేవలం 67 సంవత్సరాలలో క్రైస్తవం రోమన్ సామ్రాజ్యం అంతటా అడ్డు లేకుండా పాటించవచ్చు అనే పరిస్థితి నుంచి క్రైస్తవం మాత్రమే పాటించాలి లేకపోతే మరణశిక్ష అనే స్థాయికి క్రైస్తవం ఎదిగింది. ఓకేనండి, ఇది ఒక 80-70 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు. ఓకే, సో ఇక్కడ అణిచివేత, క్రూరత్వం, విధ్వంసం వల్ల క్రైస్తవం మానవ జాతికి ఇచ్చిన సందేశం ఏమిటి, శాశ్వతంగా మానవ జాతికి మిగిలింది ఏమిటి, ఏమండి? ఓకే, ఇది మనం ఇందాక మమ్రే అనేటువంటి ప్రాచీన పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. అబ్రహాము గుడారం వేసి యెహోవాకి బలిపీఠం కట్టిన ప్రాంతము, ఇంకా కొన్ని పుణ్య కార్యక్రమాలు చేసిన ప్రాంతం అని మన ఆదికాండంలో ఉంది అని అనుకున్నాము. దాన్ని 614లో ఆ ప్రాంతం మీద దండయాత్ర చేసిన ససానిడ్, అంటే ప్రస్తుతం ఇరాన్, పార్సీ, జొరాస్ట్రియన్ మతం పాటించేటువంటి రాజులు దండయాత్ర చేసి ఈ యొక్క పవిత్ర స్థావరాలను ధ్వంసం చేశారు. అంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి పడగొట్టిన మందిరం మీద నిలబెట్టినటువంటి చర్చి, అబ్రహాం కట్టిన బలిపీఠాలు అన్ని ధ్వంసమైనవి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, మమ్రే అనే ప్రాంతంలో ఫోటోలు మీకు చూపిస్తున్నాను, మీకేం కనపడుతోందండి? మీకు ప్లాస్టిక్ కాగితాలు, బీర్ సీసాలు, వాటర్ బాటిల్లు, పాచిపట్టిన బావులు కనపడుతున్నాయా? అవును. సో ఇది మమ్రే ప్రాంతం యొక్క ఇవాళటి పరిస్థితి. అంటే 1700 సంవత్సరాల నుంచి ఒకరి ప్రార్థనా మందిరాలను మరొకరు ధ్వంసం చేస్తే మానవ జాతికి మిగిలేది మొండి గోడలు మాత్రమే. ఇప్పుడు మీరు ఒక చెప్పండి, అయోధ్యలో రామ మందిరం లేదంటే ప్రతి హిందూకు బాధగా లేదా? అలాంటప్పుడు
అబ్రహాం గుడారం కట్టి అబ్రహాము బలిపీఠాలు ఏర్పాటు చేసిన ప్రాంతము ఈ రకంగా మొండిగోడలు ఉంది అంటే దానికి కారణం ఎవరండి? క్రైస్తవులు కదా. అంతేగా. ఇతర మతాల మందిరాలను కూల్చే సంస్కృతికి పునాది వేసింది ఎవరు? క్రైస్తవులు. సో క్రైస్తవులు బలహీనపడ్డప్పుడు పార్సీ జొరాస్ట్రియన్లు వచ్చి అన్ని నేలమట్టం చేశారు. వాళ్ళు వచ్చి బలహీనపడ్డప్పుడు తురుష్కులు, అరబులు వచ్చారు. వాళ్ళు ఇది తీసి అది పెట్టారు, అది తీసి ఇది పెట్టారు. అది చివరికి ఏం మిగిలింది? మొండిగోడలు మిగిలాయి. సో 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఈ రకంగా మొండిగోడలుగా మిగలడానికి కారణం మతోన్మాదము. అందులో హిందువుల పాత్ర ఏమాత్రం లేదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు సాధించినది ఏంటో చూద్దాం. ఒక 3 స్లైడ్స్. కాన్స్టాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటినోపుల్ అనే ఒక నూతన నగరాన్ని నిర్మించాడు. అది ఇప్పుడు టర్కీలో ఉంది. ఆ టర్కీలో ఏం చేశారు వాళ్ళు? పైన ఉన్నవన్నీ పీకేశారు, మొండిగా ఉంచారు. అది పేరు కూడా ఇస్తాన్బుల్ అని మారిపోయింది. మీకు మా కేసీఆర్ గారు హైదరాబాద్ ఇస్తాన్బుల్ చేస్తా అన్నారు, మీకు గుర్తుందా? సో ఆ ఇస్తాన్బులే కాన్స్టాంటినోపుల్ ఒకటి. రెండోది నిసియా అంటే ఇందాక చెప్పాం 325వ సంవత్సరంలో క్యానోనైజేషన్. అంటే ఈ క్రైస్తవ మత గ్రంథాలు ఏముండాలి, విశ్వాసాలు, ఆ శ్లోకాలు, పుస్తకాలు ఏముండాలి ఆ సమాజంలో చేయడానికి మొట్టమొదటి క్రైస్తవ మతానికి గట్టి పునాది వేసిన ఊరు నిసియా కౌన్సిల్, నిసిన్ క్రీడ్ అంటూ ఉంటారు. సో ఆ నిసియా పట్టణం పరిస్థితి ఏంటి? వాళ్ళ పేరేమో ఇజ్నిక్ అని మారిపోయింది. ఎక్కడ చూసినా మసీదులు, ఒక్క చర్చి లేదు, ఒక క్రైస్తవుడు లేడు. ఇట్లా పాత మొండి గోడలు మిగిలాయి. ఇది ఇక్కడ బైబుల్కి పునాది వేసిన ఊరి పరిస్థితి ఇది. సరే, ఇంకా జెరూసలేంలో వీనస్ దేవాలయం పడగొట్టి ఏదైతే ఈ యేసుక్రీస్తు సిలువ కనిపెట్టారో అక్కడ 614వ సంవత్సరంలో కొస్రోస్ ఆఫ్ పెర్షియా వచ్చి దాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయాడు. పడగొట్టడమే కాకుండా ఈ యేసుక్రీస్తుని సిలువెత్తికి వెళ్ళిపోయాడు. వీళ్ళ బాధ చూడండి. అసలు నిజమో వాళ్ళ నమ్మకం, మన నమ్మకాన్ని ప్రశ్నించకూడదు. ఆ చర్చను నేలమట్టం చేసి ఆ సిలువను ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలంలో పవిత్ర యుద్ధాలని అవి ఇవి చేసి వాళ్ళు దాన్ని దక్కించుకున్నారు. సో వెలిసి ఈ మతోన్మాదం వల్ల వచ్చింది ఏమిటంటే ఒక నేలమట్టం చేసి మొండిగోడలు మిగుల్చుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. సో ఈ రకంగా క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడంలో హింస, అసలు చెప్పలేనంత దారుణము, విధ్వంసము కూడినటువంటి, జస్ట్ నేను చెప్పింది మీకు 70-80 ఏళ్ల చరిత్ర మాత్రమే. పార్ట్ 2లో మిగతా చూద్దాము. ఇప్పుడు ఏమైందంటే ఈ గ్రీకు దేశంలో కొంతమంది తమ ప్రాచీనులకు జరిగినట్టు అన్యాయాన్ని, ప్రాచీన మతాన్ని గుర్తించి కొంతమంది గర్వాప్సి అయిపోయి మళ్ళీ వాళ్ళ పాత అపోలో, జియస్, మెర్కురీ లాంటి దేవతలను పూజించుకుంటున్నారు. సో లాస్ట్ పార్ట్ అండి. సో ఇక్కడ మనము ఇదంతా జరుగుతుంటే ఇండియాలో పరిస్థితి ఏంటి, ఇండియాలో రాజులు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండింది, అది కూడా కంపేర్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీరు చూస్తున్నది అంటే ఇవన్నీ జరిగిన 550 సంవత్సరాలకు ముందు, అంటే సామాన్య శకానికి 260 సంవత్సరాల ముందు అశోక చక్రవర్తి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ దేశంలో యేసుక్రీస్తు మాతృభాష అయినటువంటి అరమైక్ భాషలో, గ్రీకు భాషలో రెండు కలిపి ఒకే శాసనం వేయించాడు. ఇది అలెగ్జాండర్ ఇండియా మీద దండయాత్ర చేసి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక ఇండో గ్రీక్ గవర్నర్ని పెట్టిపోయాడు. కనుక అక్కడ వాడకంలో అరమైక్ భాష, గ్రీక్ భాష చెలామణి అయినాయి. అందుకోసం అశోకర్ చక్రవర్తి ఇక్కడ ఒక శాసనం పెట్టించారు. ఈ శాసనంలో ఆయన ఏం రాశాడు? వాళ్ళలాగా ఆ మందిరం పడగొట్టు, ఈ విగ్రహం తగలబెట్టని చెప్పలేదు ఆయన. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ లో చదివి తెలుగులో చెప్తాను. 10 years పాస్డ్ అవర్ ప్రియదర్శిని, అంటే చరిత్రలో ప్రియదర్శిని అని వాడతారు. అశోక చక్రవర్తి గారు ప్రియదర్శిని అంటారు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యాన్ని నిలబెట్టిన మనిషి. సత్యం నిలబెట్టినప్పటి నుంచి విల్ డిమినిష్డ్ అమంగ్ ఆల్ మెన్ అండ్ మిస్ఫార్చ్యూన్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డిసపియర్డ్, దేర్ ఈస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోల్ ఎర్త్. అంటే
చెడు నశించింది, సత్యం గెలిచింది, అబద్ధాలు తగ్గిపోయినాయి, ప్రపంచవ్యాప్తంగా శాంతి సంతోషం నెలకొల్లింది. ఈ విషయంలో శాకాహారులుగా మారండి, జంతువధ చేయకండి, చేపలను కూడా తినకండి అని చెప్పి నిషేధించాడు ఆయన సామ్రాజ్యంలో. అలాగే తల్లిదండ్రులని obedience to mother and father, to old men in conformity with the obligations by the fate of each person. అంటే మీ తల్లిదండ్రులకు, పూర్వీకులకు, వృద్ధులకు మర్యాద చేయండి, మీకున్న ఆచార అలవాట్ల ప్రకారం చేయండి అన్నాడు. కానీ నేను చెప్పినట్టు చెయ్యాలి లేదా చంపేస్తానని చెప్పలేదు ఆయన. ఓకే, దేర్ ఈస్ నో ఇది. అంటే వీళ్ళు కొట్టుకు తెచ్చే 500 సంవత్సరాల ముందే భారతదేశం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇచ్చిందో ఆలోచించండి ఒకసారి. అది మన దేశం, మన సంస్కృతి, మన ప్రాచీనత యొక్క గొప్పతనం. ఓకే, సో ఫైనల్ స్లైడ్ అండి, ఎండ్ ఆఫ్ పార్ట్ 1, కమింగ్ అప్ ఇన్ పార్ట్ 2 అని పెట్టాను. క్రైస్తవేతర ఆరాధన చేస్తే 25 పౌండ్లు 11.33 కిలోల బంగారం జరిమానా చెల్లించాలి. 8 నవంబర్ 392లో రోమన్ చక్రవర్తి థియోడోసస్ జారీ చేసిన శాసనం. రెఫరెన్స్ నంబర్. ఎలాంటి ప్రజలకు కనపడే విధంగా ఎలాంటి విగ్రహారాధన చేసినా 25 పౌండ్ల బంగారం జరిమానాగా చెల్లించాలి. ఇది పార్ట్ 2లో వస్తుందండి. థియోడోసియస్ అనేటువంటి చక్రవర్తి చేసిన క్రూరత్వం అంతా కూడా పార్ట్ 2లో చూద్దాము. ఇక్కడితో నా ప్రజెంటేషన్ ముగించింది. సో మీరు ఇప్పుడు కావాలంటే దీని మీద ప్రశ్నలు కానీ క్లారిఫికేషన్స్కి కానీ మీరు ఛాన్స్ ఇవ్వచ్చండి. ఓకే, చాలా ధన్యవాదాలు సార్. చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్, అంటే చాలా చరిత్రతో ఆధారతో కూడినటువంటి కనువిప్పు కలిగించేటువంటి సెషన్ గా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక్కటి ప్రస్తుతానికి నేను అంతలో గమనించింది ఏంటంటే సార్, ఈ ఏదైతే లైబ్రరీ బర్నింగ్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు, ఏదైతే లైబ్రరీ అంటే మనకు చిహ్నం ఏంటంటే మంచి జ్ఞానాన్ని అందించేటువంటిది. ఒక జ్ఞానం వస్తే ఒక మనిషి యొక్క జీవితం కానీ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటిది ఎప్పుడూ వీళ్ళు నాశనం చేయడానికి ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఈ బైబిల్ చాలా సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేవుడే అంటాడు, ఏమంటాడంటే, నేను ఇక్కడ సమాధానం పంచడానికి రాలేదు, కానీ కుటుంబాలలో అత్తకి, కోడలికి, తల్లికి, బిడ్డకి, కోడలికి, మామకి నేను విరోధి, అంటే గొడవ పెట్టడానికి వచ్చాను. అంటే ఈయన చూసినప్పుడే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏం నేర్పించాడంటే విరోధము పెట్టడం, అంటే అది ఒక నాశనం చేయడం అంతే. ఒక సంస్కృతిని కానీ ఏదైనా కానీ నాశనం చేయడానికే వాళ్ళ గ్రంథం నేర్పిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే వాళ్ళు అదే చదివి ఆ విధంగా తయారవడానికి మీరు ఆధారాలను చాలా చక్కగా చూపించారు సార్. అందుకు మీకు నేను అండకుండా మీకు శ్రీరామరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. వెల్కమ్ అండి. గోపి గారు, మీరు ఏమన్నా యాడ్ చేస్తారా? ఫణిరాజ్ గారు, గోపి గారు, ఫణిరాజ్ గారు చెప్తారండి. మీరు మాట్లాడండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు వీళ్ళు చెప్తుంటారు కదా శాంతి మతం, ప్రేమ మతం అని. మరి ఇవన్నీ విన్న తర్వాత ఏ క్రైస్తవుడైనా మాది శాంతి మతం, ప్రేమ మతం అని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలిగే అలా ఉంటే లైవ్ లోకి రండి, తీసుకొని డిస్కషన్ చేద్దాం. అది శాంతి మతం, ప్రేమ మతం. సార్ సహదేవ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇంకా సైంటిస్టులు చాలా మందిని చిత్రవదాలు చేసి నానా రకాల హింసలు పెట్టి చంపారు కదండి. దాని గురించి కూడా మీరు ఏమన్నా చెప్పగలరా? అంటే నెక్స్ట్ ఎపిసోడా లేకపోతే ఎట్లా అండి? ఇది ఒక 5-6 ఎపిసోడ్లు వస్తుందండి ఇది. ఎందుకంటే ప్రస్తుతం మనము రాజ్యాధికారంతో, రాజుల అండతో క్రైస్తవం ఎలా ఇతరులను అణిచివేసింది, తర్వాత క్రైస్తవ వ్యాప్తి ఎలా చెందింది అన్నటువంటి ఒక 80 ఏళ్ల చరిత్ర మాత్రమే నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను చూపించిన స్లైడ్స్ లో కొన్ని నేను ఫిలాసఫర్స్, అంటే మేధావులు, తర్వాత గణిత శాస్త్రం, అంటే క్రైస్తవ సిద్ధాంతానికి సరిపోయి ప్రతి ఒక్కరిని చంపేశారు, మొదలెట్టారు. అయితే టాపిక్ ఇవాళ శాసనాల ఆధారంగా రాజులు తారీఖులతో సహా, సంవత్సరాలతో సహా ఏం చేశారు అన్నది ముందు ఫౌండేషన్ లాగా చేశాను. ఇంకా నెక్స్ట్ 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నప్పుడు ఇంకా ఇప్పుడు దేవాలయాలు, విగ్రహాలను కూల్చేశారు, లైబ్రరీలు తగలెట్టడం మొదలెట్టారు. ఇక నెక్స్ట్ మిగిలింది ఎవరు? మీరు చెప్పిన వాళ్ళే.
సైంటిస్టులు, గణిత శాస్త్రులు, ఆస్ట్రానమర్లు వీళ్ళు మిగిలారు నెక్స్ట్ చంపడానికి. సో వాళ్ళ కర్మ ఇప్పటికే చాలా మంది మేధావులను చంపేశారు. అది నెక్స్ట్ విడిగా చేద్దాం. ఇప్పుడు ఒక స్ట్రీము క్రైస్తవ పుణ్య పురుషుల మతోన్మాద చర్యల మీద ఒకటి స్పెషలైజేషన్. ఇది ఎంబీబీఎస్ అన్నమాట. ఇది నెక్స్ట్ ఎండి, నెక్స్ట్ పుణ్య పురుషులు, తర్వాత సైంటిస్టులు, తర్వాత ఇవన్నీ నెక్స్ట్ 1 by 1 టాపిక్ వైజ్ చేద్దాం. అంటే సార్ ఇది ఎందుకు అడిగానంటే, వీళ్ళు చెప్తుంటారు కదా మా దేశస్తులు మా క్రైస్తవులు అది కనుక్కున్నారు ఇది కనుక్కున్నారు అని వీళ్ళు చాలా గర్వంగా చెప్తుంటారండి. అసలు అలా కనుక్కున్న వాళ్ళని ఏ విధంగా వీళ్ళు చెప్పారు ఫస్ట్ అది తెలిస్తే వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అనేది నేను దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ముందు ప్లెయిన్ రైస్ తిన్న తర్వాత బిర్యానీ పెడదాము. ముందు పునాది ఎలా పడింది, రాజ్యాధికారం ఎలా వాడుకున్నారు అనేటువంటి ఒక దాని మీద అంగీకారానికి వస్తే అందరూను ఆ తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఎక్కడ సత్యం దాచలేరండి, సత్యాన్ని ఎవరు దాచలేరు. తప్పుడు చరిత్ర గూగుల్ ముందు ఎవరు దాచలేరండి, అన్ని బయటపడతాయి. వాళ్ళు రాసుకున్న పుస్తకాలే, వాళ్ళు రాసుకున్న గ్రంథాలే మనకి వస్తున్నాయి. అది ఏంటంటే మన తెలుగు భాషలో తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం మన సందేశం తీసుకెళ్ళగలిగితే అది మన విజయంగా అవుతుంది. అంతే. సార్ నమస్తే అండి, సహదేవ్ గారు. నమస్కారం. రైట్ సార్. సార్ అది ఇప్పుడు నేను ఒక డాక్యుమెంటరీ ఒకటి చూసానండి, జీసస్ ద రైజ్ ఆఫ్ అండ్ పవర్ ఆఫ్ ద క్రిస్టియానిటీ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ ఒకటి చూసాను. రోమన్ సామ్రాజ్యంలో ఈ కాన్స్టాంటినోపుల్ అనేవాడు వచ్చిన తర్వాత ఈ పాగన్ అనే మతం అనేది ఎలా అంతరించిపోయింది. ఇప్పుడు మామూలుగా మీరు కొంత చెప్పారు, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని టచ్ చేయాల్సినవి అందులో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ పాగన్ మతం అనే దానికి తిరిగి వెనక్కి వస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఇప్పుడున్న పర్సంటేజ్ బట్టి ఏంటంటే మామూలుగా 10% ఆఫ్ క్రిస్టియానిటీ, 90% ఆఫ్ పాగన్స్ ఉండే రోమన్ సామ్రాజ్యంలో ఇప్పుడు అధికారిక మతం క్రిస్టియానిటీ అయింది. సేమ్ సిచ్యువేషన్ ఒక రాజుని అడ్డం పెట్టుకొని క్రైస్తవం అనేది ఎలా పైకి వచ్చింది అనేది ఇక్కడ కూడా మనకి ఎక్స్పోజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. పోలికలు గుర్తించాలి మనం. రాజ్యాధికారం క్రైస్తవుల చేతికే వెళ్తే 1700 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఇవాళ ఇండియాలో మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లాంటి ప్రాంతాల్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, అది మనం అది మనం చెప్పకుండా వదిలేయాలి. అందులో దాచేదేం లేదు సార్, అది ఓపెన్ గా కనబడుతుంది కదా సార్. అసలు చర్చిలకి ప్రత్యేకంగా టెండర్లు పిలవటం, చర్చిలు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇది చేయటం, సాలరీస్ పే చేయటం వాళ్ళకి. అంటే టోటల్లీ అంటే ఈ మతోన్మాదుల చేతిలోకి అధికారం అనేది వెళ్తే దేశం ఎలా నాశనం అయిపోతుంది అన్నది చాలా పర్ఫెక్ట్ గా మనం రోమన్ సామ్రాజ్యాన్ని చూసాం, ఇప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. అంతేనండి. అంతే అండి. అంటే కన్క్లూజన్ అంటే మనం చారిత్రాత్మక నిజాలు ఆధారాలతో ప్రజల ముందు పెట్టేసి మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క నిర్ణయాలు, కన్క్లూజన్స్, దాని భవిష్యత్తు ఎలా మారబోతోంది అన్నది వారి ఆలోచనకి, అభిప్రాయానికి వదిలేస్తే ఆటోమేటిక్ గా సరి అయిన కన్క్లూజన్ కి వెళ్తారు అందరూ. అవునండి. కొంచెం ఇట్లాంటివి ఇంకా కొంచెం ఎక్కువ ప్రూఫ్స్ తో సహా మన వాళ్ళకి కొంచెం ఈ ధర్మ పోరాటం ద్వారాను, శ్రీరామ రాజ్యం ద్వారాను చెబితే కనీసం ఇకనైనా కళ్ళు తెరుచుకుంటారేమో అని ఒక చిన్న ఆశ సార్ మాకు. ఇప్పుడు మనకి ఈ మెటీరియల్ గ్యాదర్ చేయడానికి ఎంత టైం బట్టి ఉంటుందో మీలాంటి వాళ్ళకి తెలుసు. అవునండి. అంటే ఆడియో ఒక నేను టెక్స్ట్ చదువుకుంటూ పోవడానికి నాకు గంట చాలు ప్రిపరేషన్. కానీ జనాలకు ఆకర్షితంగా రుజువులతో సహా, తారీఖులు, తేదీలతో సహా, తర్వాత ఫోటోలతో సహా పెట్టడానికి కొంత కష్టపడాలి.
సో అందుకోసం అవును. మొదలెట్టాం కాబట్టి ఇంకా ఇది ఆగదు, సీరియల్ లాగా చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మీరు ఎప్పటికి కంప్లీట్ చేసి ఎప్పుడు పెడదామంటే అప్పుడు రెడీగా ఉన్నాం సార్ మనమైతే. ఓఎస్ పార్ట్ 2 కూడా రెడీ చేసుకున్నాను. సో వారానికి ఒక పార్ట్ వదులుదాము, సో దట్ ప్రజల మైండ్ లో ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు 380వ సంవత్సరంలో ఆగిపోయాను నేను. అదే. ఇంకా 2021 చాలా రావాలి. ఉన్నాయి. ఇంకా 2021 రావడానికి చాలా టైం ఉంది. 10 సీరియల్ అయిపోతాయి. సో మనకి చాలా పని ఉంది ముందు. తప్పకుండా సార్, తప్పకుండా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. సార్ కొందరు కాలర్స్ ఉన్నారు సార్. ఓ తప్పకుండా ఈ టాపిక్ మీద కొద్దిగా సార్ కాలర్స్ ఎవరైనా సరే మిమ్మల్ని తీసుకుంటాం సార్ లైన్ లోకి. కానీ మీరు సహదేవ్ సార్ మాట్లాడినటువంటి సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి, ఆ పాయింట్ పైన మీకు ఏమైనా అనుమానాలు ఉంటే రేజ్ చేయండి సార్. మిగతా విషయాన్ని మనం తప్పకుండా నెక్స్ట్ లైవ్ లో మనం మాట్లాడుకుందాం. సార్ గౌరీశంకర్ గారు. సార్ మాట్లాడండి సార్. మాట్లాడమంటారా? మాట్లాడండి సార్, మీకే. నా మాట వినపడుతున్నదా? వినపడుతుంది సార్, పర్ఫెక్ట్. నా మాట వినపడుతున్నదా అండి? వినపడుతుందండి, మీరు మాట్లాడచ్చు. ఓకే ఓకే. దేవ్ గారు, నాది ఒక చిన్న సందేహం అండి. వీళ్ళు ఈ లెవెల్లో అట్రాసిటీస్ అవి ఇవి చేస్తూ వాళ్ళు ఒక పెద్ద శాంతి కామకులుగా ప్రకటించుకోవడంలో నాకు చాలా ఆశ్చర్యమే వేస్తుంది. తర్వాత నేను చాలామందిని అడిగాను, నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు రైట్ ఫ్రమ్ చారిస్మాటిక్ బైబిల్ నుంచి బైబిల్ తర్వాత వచ్చేటువంటి ఆర్థోడాక్స్ బైబిల్ కానీ, క్యాథలిక్ బైబిల్ కానీ, ప్రొటెస్టెంట్ బైబిల్ కానీ లోపల బుక్స్ నెంబర్ ఎందుకు తగ్గుతూ వచ్చింది, దానికి గల కారణం ఏంటనేటువంటిది ఈ ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ నాకు. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కొత్తగా తీసుకొస్తున్న ఆర్గ్యుమెంట్, ఫస్ట్ ప్రొటెస్టెంట్ బైబిల్ జర్మనీలో అనువాదం జరిగింది కాబట్టి ఎవరైనా సరే దీని గురించి కామెంట్ చేయదలుచుకున్న వాళ్ళకి జర్మనీ పరిజ్ఞానం ఉండాలి అని చెప్పేసి అదొక నా ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. సో వీటి గురించి కాస్త గైడ్ చేసి మాట్లాడతారని చెప్పేసి నేను మీ దేవు గారిని అడుగుతున్నానండి. కొంచెం సబ్జెక్ట్ పక్క నుంచి అడిగినా కూడా క్రైస్తవ చరిత్రతో ముడిపడిన క్వశ్చన్ కాబట్టి, ఇవాళ మనం చూస్తున్నటువంటి బైబుల్, లేకపోతే క్యాథలిక్ బైబుల్, ప్రొటెస్టెంట్ బైబుల్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, ఇవన్నీ కూడా ఒకే రోజు తయారు కాలేదు. నేను ఇందాక మీకు లైవ్లో చూపించాను. 325వ సంవత్సరంలో మొదటిసారి, అంటే ఇవాళ ఒక 25 దేశాల మీద విస్తరించినటువంటి రోమన్ సామ్రాజ్యంలో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు కలిగిన క్రైస్తవ మత పెద్దలు ఉండేవాళ్ళు. ఎవరి దగ్గర ఎవరి గ్రంథం నాదే 40 సువార్తలు ఉండేవి, 6 అపోస్తుల కార్యాలు ఉండేవి. సో ఇవన్నీ పట్టుకుని నా సువార్త కరెక్టు, నా కార్యాలు కరెక్టు అని కొట్టుకునేవాళ్ళు కత్తులతో, కటారులతో. దీంతో విసిగిపోయిన రాజు 325వ సంవత్సరంలో మీటింగ్ పిలిపించారు. అప్పుడు మెల్లగా ఒక కొంత అగ్రిమెంట్కి వచ్చారు. అలా ప్రతి 7-10 సంవత్సరాలకి మీటింగ్లు పెడుతూ 380వ సంవత్సరంలో కొంత అంగీకారానికి వచ్చారు. అలా అక్కడి నుంచి ఈ సువార్తల సంఖ్య, ఈ అపోస్తుల కార్యాల సంఖ్య తగ్గి ఒక స్టాండర్డైజేషన్, ఒక అన్నది క్రైస్తవ చరిత్ర రాయడము, ఇవన్నీ కూడా అప్పుడు మొదలైనవి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది వాళ్ళు ఏదో ఒకటే రోజు ఆకాశంలోంచి ఊడి పడలేదు. ఇది వాళ్ళు ఇన్స్టాల్మెంట్లలో చేసుకుంటూ వచ్చారు. మనం దీన్ని విడిగా హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ అన్న ఒక సీరియల్, హిస్టారిసిటీ ఆఫ్ బైబుల్ అన్న ఒక సీరియల్ చేసినప్పుడు ఆ టాపిక్ల మీద బైబుల్ అనేది ఇవాళ ఉన్న షేప్కి ఎలా వచ్చింది అనేది అప్పుడు చేస్తుంది. రెండో ప్రశ్నకి ఒక జనరల్ ఆన్సర్ ఏంటంటే, ప్రాటెస్టెంట్ బైబుల్ జర్మన్ భాషలో రాశారు అన్నది కరెక్ట్ కాదు. ప్రాటెస్టెంట్ క్యాథలిక్ నుంచి విడిపోయి ప్రొటెస్టెంట్ అంటే ప్రొటెస్ట్, అంటే మేము నిరసన తెలుపుతూ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని ప్రొటెస్టెంట్ అన్నారు. ప్రొటెస్టెంట్ అయింది. సో ఎవరైతే ప్రాటెస్టెంట్ శాఖని ప్రారంభించారో మార్టిన్ లూథర్ గారు, వారు జర్మన్ దేశస్థులు. అయితే వారు దానికి అందువల్ల